చూడండి పళ్ళు ఎలా ఉన్నాయో. ఇవైతే మనం ఇక్కడైతే మేము ఇదొక్కటి తీసుకుని పిక్క ఒకటే తీసుకుని పళ్ళు పడేస్తాం. ఆవు తినేసిద్ది. ఒక లావు పిక్కతో సహా తింటే కొన్నేమో ఊస్తాయి, కొన్నేమో ఏం చేస్తాయి అంటే పిక్కతో సహా తినేస్తాయి. ఇవి వీటితో సహా తినేసి ఇంటికి వెళ్ళి నెమరు వేసుకొని ఈ పిక్కలు ఊసేస్తాయి ఇంటి దగ్గర. కొన్ని ఆవులేమో ఇది వదిలేసి ఇదొక్కటే ఈ పండు ఒకటే తినేసి వెళ్ళిపోయిద్ది. సిటీకి వెళ్ళి తీసుకెళ్ళి ఇవి అంటే వ్యాపారం చేసుకుని అమ్ముకోవడానికి కుదరదు, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటాయి. ఎంత వాటర్ వస్తాయో మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు చెయ్యి ఎట్లా ఉంది, నాది ఎంత గలీజ్గా ఉంది. ఇది చూడండి, ఇట్లతో క్లీన్ అయిపోయిద్ది. చూసారా ఎంత వాటర్ ఉందో. ఇక మొత్తం వాటరే ఉంటుంది, ఇంత పిప్పి ఉంటుంది అంతే. దీంట్లో మొత్తం వాటరే ఉంటుంది. ఇది దీని పరిస్థితి. ఇది ఇంకా మగ్గలేదు. ఇలాంటి కాయలు కొయ్యకూడదు, ఎందుకంటే దీనికి వెయిట్ రాదు. ఇది కూడా మొత్తం కలర్ వచ్చేసాక దానంతకు అది పడిపోతేనే మనకి మంచి వెయిట్ వచ్చింది. కొయ్యకూడదు. చేయి చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో. మేము చేతులు నీళ్ళతో కడుక్కోము, ఇట్లా ఫస్ట్ ఈ పళ్ళతో కడుక్కున్న తర్వాత ఇది చూసారా చెయ్యలాగుందో. ఈ పళ్ళతో ఇట్లా కడిగిన తర్వాత వాటర్తో కడుక్కుంటాం. ఇది పీచు లాగా పనిచేసింది. చూడండి గోర్లలో లోపల డస్ట్ క్లీన్ అయిపోయింది. ఎంత నీట్గా వచ్చిందో చూసారా. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇది ఇలా ఉంటుంది, అంత వాటరే ఉంటుంది ఇందులో. సూపర్ టేస్ట్ ఉంటుంది. అక్కడ ఈ చెట్టు కింద తీసిన కాయలు ఇవి ఇలాగా. అసలు దీంతో